హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఏంటి పొద్దున్నే ఎక్కడనో చూపిస్తుంది అనుకోకండి. ఏం లేదండి, చాలా రోజులు అంటే చాలా రోజులు అయిపోయింది. ఫుల్ వ్లాగ్ వీడియో తీసి అయితే ఫుల్ అంటే 10 నిమిషాలు 15 నిమిషాల వీడియోని అయితే తీయలేదు. ఒక 5:30 నిమిషాల వీడియోతో మీ ముందుకైతే వచ్చినాం. చాలా డేస్ అయిపోయింది కదా, పొద్దున్నే వ్లాగ్ తీసేసి లేచిన దగ్గర నుంచి ఏం పనులు చేస్తా అని చెప్పేసి నేనైతే లేచి ఫస్ట్ ఇక బ్రష్ పట్టుకొని అయితే పైకి ఎక్కిన అన్నట్టు. ఫస్ట్ లేవంగానే పైకి అయితే ఎక్కేసిన బ్రష్ పట్టుకొని. ఎందుకంటే వ్యూ చాలా బాగుంది, వర్షం పడ్డది, నాకు ఎందుకు మంచిగా అనిపించింది. మంచిగా మేము లేసరికి ఇట్లా తెల్లారినట్టు మంచిగా ఇట్లా అయింది అన్నట్టు. ఫస్ట్ బంగ్లు ఎక్కినాక తర్వాత ఒక్కోసేపు అట్లా తిరిగద్దాము, ఎలాగో పని స్టార్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే బంగ్లు ఎక్కినాం అన్నట్టు. బ్రష్ పట్టుకొని బంగ్లు ఎక్కినాం. మా చుట్టుపక్కల అంతా బాగుంది, గ్రీనరీ, వర్షం పడ్డది, కూల్గా ఉంది, వెదరు మంచిగా ఉందని చెప్పేసి వీడియోని అయితే స్టార్ట్ చేసేసిన. అనుకోలేదు నేను కూడా వీడియో చేద్దామని. అట్లా పైకి ఎక్కిన ప్రశాంతంగా ఉందని చెప్పేసి. నేను పైకి ఎక్కినాక ఏంటంటే తుప్పురు అట్లా చినుకులు పడుతున్నాయి, అయినా సరే వీడియోని అయితే స్టార్ట్ చేసేసిన. నా పక్కనేమో వెంకటేశ్వర టెంపుల్ ఉంది, అక్కడ మంచిగా పాటలు పెట్టిరు, మంచి సౌండ్ వినబడుతున్నాయి. ముందేమో సాంచలు ఉన్నాయి, మా దగ్గర బట్టలు తయారు చేస్తారు కదా, ఆ సౌండ్ ఈ సౌండ్ మొత్తం మిక్స్ అయిపోయింది. అందుకని చెప్పేసి సౌండ్ అయితే తీసేసి మళ్ళీ వాయిస్ రికార్డింగ్ ఇస్తున్నా. ఇక్కడ ముందు పెరడు ఉంది, ఆ పెరట్లో అంటే అన్ని కూరగాయలు పెట్టేసినాం ఆల్మోస్ట్. సోరకాయ, బీరకాయ, కాకరకాయ, బెండకాయ, చిక్కుడుకాయ, నిమ్మ చెట్టు ఉంది, అలాగే కొబ్బరి చెట్టు ఉంది, అన్నీ బెండకాయలు, కొత్తిమీరలు, వంకాయ, సో అన్నీ గోడ్చిక్కుడు అన్నీ పెట్టినాం అన్నట్టు. ఆడిన్ని పెట్టినాము. ఇటు సైడ్ గోంగూర చెట్టు, అది పొప్పాయ చెట్టు కూడా ఉంది. ఇక్కడనేమో ఇది బాల్కనీలో కూడా కొన్ని మొక్కలు తెచ్చి అయితే పెట్టిర్రు, వాళ్ళు పెట్టిర్రు, నేను పెట్టలేదు. చిన్న డబ్బాలలో అయితే పెట్టినాము, అవి అయితే వేనుకున్నాయి అన్నట్టు. ఇక మొత్తానికి ఇంకా బాల్కనీలో ఏంటంటే ఇంకా టైల్స్ వేసుడు కంప్లీట్ కాలేదన్నట్టు, అట్లా ఉండిపోయింది. ఇక పైనుంచి చూస్తే బాగా కనబడుతుంది కదా అని చెప్పేసి నేనైతే ఇట్లా చూస్తున్నా అన్నట్టు. ఎంత బాగా అనిపిస్తుంది వర్షం పడ్డప్పుడు ఇట్లా పైకి ఎక్కి, ఇంకా తుప్పురు చినుకులు పడ్డప్పుడు ఇట్లా తీస్తుంటే మనసు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నట్టు. ఇక్కడ నేనేమో పైకి ఎక్కిన, మా మమ్మీ ఏమో ముగ్గేస్తుంది, పెద్ద మమ్మీ. అక్కడ నేను ఇక్కడ నుండి చూస్తున్నా, మమ్మీ ముగ్గేస్తున్నావా అండా అని అంటుంది. ఆల్రెడీ మేము లేచేసరికే బయట ఊకి చల్లింది అన్నట్టు ఓనర్ అక్క. ఇక మా అమ్మ అయితే ముగ్గేస్తుంది, నేనేమో పైకి ఎక్కి అయితే చూస్తున్నట్టు. పొద్దున్నే ప్రశాంతంగా అనిపించింది ఎందుకో. అట్లా ఒక వీడియో తీద్దాం, బాగుంది గ్రీనరీ అని చెప్పేసి ఓ చిన్న వీడియోని అయితే తీసుకున్నాను అన్నట్టు. ఇంకా వీడియో తీసుకొని వచ్చినాకనైతే ఇంకా బౌళ్ళన్నీ బయట వేసుకొని, అలాగే నేను బౌళ్ళన్నీ బయట వేసి బయట నీళ్ళు పట్టేసరికి ఏంటంటే లోపలిగా పడుకున్నారుగా పిల్లల్ని లేపిన తర్వాత వాళ్ళైతే పక్క బట్టలు అయితే తీసిరు. బట్టలు తీసేసరికి నేను బయటనైతే ఇట్లా నీళ్ళు పట్టేస్తున్నా అన్నట్టు. వర్షం పడ్డది అనుకో ఇంకా అంతా గలీజ్గా అనిపిస్తుంది. ఇంకా మొత్తం నీళ్ళు పట్టేసింది అనుకో పని అయిపోతుంది. ఆ పీపలేంటి ఆ కాడీలు ఉన్నాయి అంటే మొన్నటిదాకా పందిరి అయితే కింద పడ్డది, తీసి పక్కకేసినాము. ఆ పీపలు కూడా తీసి పక్కకేసినాము, కాకపోతే ఆ రోజు అయితే ఉన్నాయి అవి. ఇక ఊడ్చి చల్లుకున్న అది మొత్తం కడిగిన తర్వాత ఏముంది, ఇక బోళ్ళు తోమేసిన. ఇంకా మనకున్న పని ఏంటిది, ఫస్ట్ బోళ్ళు తోమడే. మనకు ఫస్ట్ సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు గుర్తుకొస్తే ఫస్ట్ బోళ్ళు కడుగుడు, పెట్టుడు, ఇదే పని గుర్తుకొస్తుంది. ఏదేమైనా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని నీట్గా ఉంటే బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది కదా. నేనైతే ఇక్కడ బోళ్ళు అయితే తోమేస్తున్నా. నేను బోళ్ళు తోమేసరికి వాళ్ళైతే ఇంట్లో మంచిగా బట్టలు తీసేసి ఊడ్చిన తర్వాత నేనైతే ఇల్లు ఫస్ట్ కడిగి తర్వాత తుడిచిన అన్నట్టు. ఫస్ట్ కడిగిన తర్వాత తుడవడం అలవాటు అయిపోయింది, అట్లనే డైరెక్ట్ అయితే తుడవలేదు. కడిగిన తర్వాత తుడుచుడు అన్నట్టు. తుడిచినాం అనుకో తొందరగా ఆరిపోతుంది అన్నట్టు. ఇట్లా మొత్తానికి నేనేమో షార్ట్ వీడియో ఇద్దామని చెప్పేసి అనుకున్నా, కాకపోతే అద్దులే అని మళ్ళీ ఫుల్ వీడియోలో పెట్టేసిన. ఇక్కడనైతే ఇక స్నానం అయిపోయింది, పూజ కూడా రెడీ అయిపోయిందండి తొందరగా. ఇక ఇక్కడనైతే మంచిగా అన్నం వండడానికి రెడీ అయిపోయినాం అన్నట్టు. చాలా రోజులు అయిపోయింది. ఇక్కడనైతే నేను బియ్యం జరుగుతున్నా. నేనైతే ఇక మా సిద్ధుకు కొంచెం వీడియో తీయనానా అని చెప్పేసి ఇచ్చిన, చాలా రోజుల తర్వాత. మా సిద్ధేమో నన్ను జూమ్ చేసుకుంటా పెట్టుడే సరిపోయింది. ఈ వీడియో వచ్చేసి ఎప్పుడుదంటే మీరు నన్ను తిట్టుకోవద్దు. ఈ వీడియోని అయితే శుక్రవారం రోజు తీసిన వీడియో నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నా. అంటే అంతకుముందు తీసిన వీడియో మొన్న పోస్ట్ చేసిన, శుక్రవారం తీసిన వీడియోనేమో ఈరోజు పోస్ట్ చేస్తున్నా. తప్పుగా అనుకోవద్దు, కొంచెం వాయిస్ రికార్డింగ్ ఇవ్వాలి కదా అని చెప్పేసి. షార్ట్ వీడియోలు అయితే తొందరగా అయిపోతున్నాయి, ఇట్లా కొంచెం లాంగ్ వీడియోలు తీసినాం అనుకో కొంచెం లేట్ అయిపోతున్నాయి.
కాకపోతే ఇంకా వీడియో పోస్ట్ చేస్తున్నట్టు మా బాల్కనీ ఎంత బాగా కనబడుతుంది కదా, ఇంకా టైల్స్ వేస్తుండే ఇంకా కంప్లీట్ కాలేదన్నట్టు. ఇక మొత్తానికైతే మా వంట కూడా రెడీ అయిపోయింది అన్నట్టు. చేపల కూర చేసిన. సో మా వీడియో కొత్త చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే చిన్న లైక్ కొట్టండి. మీరు ఇచ్చే లైక్ నా వీడియోని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తుంది. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి.